హైయెస్ట్ ఇన్సిడెన్స్ ఆఫ్ ఫిస్టులా హ్యాపెన్ ఇన్ మిడిల్ ఏజ్. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడం రావడం బట్టలు ఇప్పేసుకుంటారు, క్లీన్గా ఉంచుకుంటారు, అమ్మ వాళ్ళకి క్లీన్ చేస్తుంది. పెద్దవాళ్ళు అయ్యేసరికి మనం వర్క్, టెన్షను, టైము, స్ట్రెస్ అండ్ ఏరియా ఇక్కడ బాటము, ప్యాంట్స్, జీన్ ప్యాంట్స్, ట్రావెల్, కారు, అవర్స్ టుగెదర్ కార్లో వెళ్ళి, బస్ డ్రైవర్లు ఉన్నారనుకోండి, లారీ డ్రైవర్లు ఉన్నారనుకోండి, దే సిట్ ఆన్ ద బాటమ్ వేర్ ఇట్ ఈస్ చిన్న పస్ తయారైపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వేడి అంటారు, స్వెట్ వస్తుంది, ఆ స్వెట్ నుంచి ఏమో ఇన్ఫెక్షన్ మల్టిప్లై అవుతుంది. ఎస్, ఈ కాంటెక్స్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ మనకి ప్రేక్షకులకి చెప్పేది ఏంటి అంటే, వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ ఏ కార్, వీ ట్రావెల్డ్ ఇన్ ఏ కార్. ఆ కార్ సీట్లో ఏరేషన్, ఎయిర్ కూలింగ్ ఉంది. I don't know how many of you have seen this, or definitely some of the affluent people must have heard and seen this. Seat, aerated seat, air conditioned seat ఉంది. ఆ సీట్లో మనం కూర్చున్నామంటే బాటమ్ ఏరియాకి ఎయిర్ కండిషన్ గాలి వస్తుంది. సో దిస్ ఎ వెరీ ప్రాక్టికల్ థాట్ అవుట్ ప్రాసెస్. ఆ కార్ వాళ్ళని మనం మెచ్చుకోవాలి. అయితే ఇదేంటి వర్నా కార్ మొన్న చూశాను, మా అబ్బాయి కొన్నాడు, అందులో ఇలాంటి ఏర్పాటు ఉందన్నమాట. ఇది లారీ డ్రైవర్స్కి ఉండాలి, బస్ డ్రైవర్స్కి ఉండాలి. దీస్ ఆర్ ద వెరీ ససెప్టబుల్ పీపుల్. ఉద్యోగంలో అవర్స్ టుగెదర్ కంప్యూటర్ మీద చాలాసేపు కూర్చుని వాళ్ళు ఏం చేయాలంటే డౌనట్ పిలో అని ఉంటుంది ఒకటి, అందులో కొంచెం గ్యాప్ ఆ ఏరియాలో ఉంటుంది, అప్పుడు కొంచెం గాలి వెంటిలేషన్ వెళ్తుంది. సో ఇలాంటి ఏజ్ గ్రూప్, మిడిల్ ఏజ్ గ్రూప్ ఈజ్ ద మోస్ట్ కామన్. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, లేడీస్లో ఫిస్టులాస్ అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ దేర్ ఇస్ నో రీజన్. ఒకటి, రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళకి పీరియడ్స్ ఒకవైపు నుంచి, మోషన్ ఒకవైపు నుంచి, యూరిన్ దగ్గర, ఇవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో కూడా ఫిస్టులాస్ అవుతూ ఉంటాయి. ఈ డెలివరీ టైము, ప్రెగ్నెన్సీ టైము, డిశ్చార్జెస్ వీటి వల్ల కూడా మనకు ఉంటుంది. హౌఎవర్ మెన్ ఎక్కువ ఇలాంటి బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు, వీళ్ళల్లో మోర్ ప్రిపాండరెన్స్ ఫీమేల్లో తక్కువ ఉంటుంది, కొంచెం 60-40 ఉంటుంది.